దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ దినాలు చెడ్డ దినాలు, ఈవిల్ స్పిరిట్, మరి అనేక బింకములాడేవారు, ధనాపేక్ష కలిగిన వారు, స్వార్థపరులు కదా, అనేక రకాల మనుషులు. మరి పౌలు భక్తుడు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, ఇది భయంకరమైన దుర్దినాలు కదండి. ఇలాంటి మనుషులు ఉంటారు. కానీ మనమంట ఇలాంటి వారి మధ్యలోనే క్రీస్తు జ్యోతుల వల్లే ప్రకాశించాలి. అది ఎలా? ఏ క్రైస్తవుడికైతే వాక్యం ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, వారి ప్రవర్తనలోను, మాటలోను, క్రియలోను, ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు శుద్ధీకరించబడతారు. ఎందుకంటే మీ తోటి కొలీగ్స్తో, మీ తోటి కోడళ్ళతో, భర్తతో, భార్యతో, పిల్లలతో, ఉద్యోగం, ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. వాటిని అన్నీ అణిచివేసేది నీ ప్రార్థన, దేవునితో మాట్లాడే వాక్యం. అందుకని నీళ్లు తాగితే బాడీకి ఎంత స్ట్రెంగ్తో, వాటర్ లేకపోతే కిడ్నీస్ ఎట్లా ఫెయిల్ అయిపోతాయో, మనం ప్రార్థిస్తేనట మన గ్లో, ఆ మహిమ, ఆ ప్రభావం మనపై కుమ్మరించబడుతుంది. అందుకనే మీరు ఈ అనుభవంలో కొత్త సంవత్సరంలో వెళ్ళాలి. రోజు ఉదయం సాయంత్రం లైవ్ 21 days జరుగుతున్నాయి. పాలు పొందాలి కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో. 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్. అవి సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఆ 3 దినాలు అక్కడ ఉద్యోగ సభలు జరుగుతాయి. రావచ్చు. 21 రోజు ప్రామిస్ ల్యాండ్ మాత్రం జనవరి 18 వరకు సాయంత్రం 4 గంటల ముగింపు సభ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనలో పనిచేస్తున్నాడు. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నిన్నేమన్నా అప్పచెప్తాను నేను? రోగానికి, శాపానికి, నిందలకి, అవమానాలకి, మనుషులకి వాళ్ళకి అప్పచెప్తాను అనుకుంటున్నావా? అప్పచెప్పను. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తా. మనం మనుషులు నమ్మలేదండి. మనకున్న డబ్బుని నమ్మలే, మనకున్న అధికారాన్ని నమ్మలే, మన స్కిల్ జ్ఞానాన్ని నమ్మలే, దేన్ని నమ్మలే. మనం ప్రార్థన చేస్తున్నట్టు ప్రభువుని నమ్ముకున్నాం. మనం రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రార్థించి ఉపవసించే క్రైస్తవులు దేవుని నమ్మినవారు. ప్రార్థన అంటే ఏంటి? దేవుని నమ్మడం, విశ్వసించి ఆయన మీద ఆధారపడడం. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నిత్యంగా నేను నిన్ను తప్పిస్తా. కాబట్టి ఈరోజు ఒక్క మాటని మీ గుండె నిండా పెట్టుకోండి. ఎందుకు ఈ 2026లో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైంది నీతి సూర్యుని రెక్కల కింద ఆశ్రయం కలిగిన పాట వింటున్నారా? అది ఈ సంవత్సరం వాగ్దానం కల్వరీ మినిస్ట్రీకి మీకు. నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఆయన సన్నిధి, ఆయన చిత్తము కదా, ఆయన ఉద్దేశం సఫలపరిచే పాట కూడా రిలీజ్ అయింది. మీరు వినండి, చూడండి. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేయండి కదండి. ఈ వాక్కును పట్టుకొని మీరు ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు రక్షణ లేని ప్రభుని నమ్ముకోండి, తప్పిస్తాడైన ఆత్మీయ నరకం నుండి తప్పించబడతారు, శాపం నుండి తప్పించబడతారు. ఈ లోకంలో కూడా మీరు దేవుని నమ్ముకుంటే, నమ్మకం అంటే ఆయన మీదనే ఉండాలి. మనుషుల్ని కాదు, లోకాన్ని కాదు, దేన్ని కాదు, మన బలాన్ని కాదు, శక్తిని కాదు, మన ప్రాపర్టీని కాదు, మన ల్యాండ్ కాదు, దేన్ని కాదు, ప్రభుని నమ్ము. నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పించదా. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నన్ను నమ్మిన అంటున్నాడు ఆయన కదా. నువ్వు నమ్ముకుంటివి, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను అన్నిటి నుండి తప్పించేదను. ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, అబద్ధపు మాటలు, మోసాలు, దగ, అనేక రకాల మనుషుల చేతి నుండి తప్పించండి. ఎవరికి దేనికి నాయన భయపడకుండా కృంగుదల, విడుదల, సమాధానం కలుగును గాక. రక్షణకి విడుదల దయచేసి గర్భం లేని గర్భాలు తెరిచి, కోర్టు కేసు నుంచి విడిపించి, అప్పుల బాధ నుంచి విడిపించి, ఏ దేశాల్లో ఉన్న వారి బంధకాల నుంచి విడిపించి, అందరినీ మీరు ఆశీర్వదించి వర్ధల చేసి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ రోజు నుండి మమ్మల్ని ప్రతి విషయంలో తప్పించి తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. మరి నీ చేతి కార్యములు పాట వింటున్నారా? నీ చేతి కార్యములు, నీ చేతి కార్యం, అక్షయ పాడిన పాట, చక్కటి పాట. మీరు మన యూట్యూబ్ ఓపెన్ చేసినా అందులో ఉంటుంది. ఓపెన్ చేస్తే వేరే ఛానల్లోకి వెళ్తుంది, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్. కాబట్టి వినండి, చూడండి. నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట కూడా అద్భుతమైన సంవత్సరం, అది కూడా మంచి పాట. రెండోదిగా 21 రోజు ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. కంటిన్యూషన్ మార్నింగ్ ఈవినింగ్. మీరు ఏం చేయనక్కర్లో వచ్చి ప్రేయర్స్లో పాలు పొందితే చాలు. 9, 10, 11 మంచి మీటింగ్స్. మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లిలో సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఉజ్జీవ సభలు. కుటుంబాలుగా రండి, పాలు పొందండి, పాల్గొని చక్కగా. మరి మీకు తెలుసు
9, 10వ తారీఖు రాత్రి బ్యాప్టిజాలు ఉంటాయి, 11 ప్రభు బలం ఉంటుంది. అంతేకాకుండా మరి 21 దినం జనవరి 18 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్ ప్రాంగణంలో మీరు కుటుంబాలుగా రండి. ముగింపు సభలో ఈ ప్రార్థనలన్నిటికీ ప్రభు సఫలీకృతం చేయబోతున్నాడు. రెండవది 20, 21, 22 3 రోజులు ముంబై మీటింగ్స్. ముంబై మీ అందరికీ తెలుసు, సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ ముంబై. ఆ యొక్క అడ్రస్ మీకు క్లియర్గా ఇస్తున్నాం. 20, 21, 22 అద్భుతమైన ఉద్యోగ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి కుటుంబాలకు వచ్చి పాలు పొందండి. 28వ తారీఖు దైవజనరాల సదస్సు కుటుంబాలుగా సేవకులు సేవకురాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఈ దైవ సేవకుల సదస్సు పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.